హాయ్ రాజు గారు. హలో అండి. ఈ రోజు ఎవరు ఎలాంటి రెసిపీ అడుగుతున్నారో చూద్దాం. ఓకే ఓకే, సో కర్నూలు నుంచి మెయిల్ వచ్చింది రాజు గారు. సుశీల గారు మెయిల్ చేశారు. ఓకే సో కోఫ్తా కర్రీస్ లో మనం రకరకాల కాంబినేషన్స్ అవి ట్రై చేస్తూ ఉంటాం కదా. అవునండి. సో మష్రూమ్ తో మనం కోఫ్తా కర్రీ ట్రై చేయొచ్చా అని అడుగుతున్నారు. మష్రూమ్తో చేసుకోవచ్చు, బట్ మష్రూమ్ కొంచెం అంటే టేస్ట్ పెద్దగా ఏముండదు కాబట్టి దీని కాంబినేషన్లో పచ్చి బఠానీలు యాడ్ చేసుకుందాం అండి. మష్రూమ్ ఇంకా బఠానీ కాంబినేషన్లో కోఫ్తాలు చేసుకుని దాంతో కర్రీ చేసేసుకుందాం. ఓకే రాజు గారు. సో అయితే ఇప్పుడు ఇది ఏంటి? మటర్ మష్రూమ్ కోఫ్తా కర్రీ. ఓకే, మరి మటర్ మష్రూమ్ కోఫ్తా కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మటర్ మష్రూమ్ కోఫ్తా కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన పచ్చి బఠానీలు అరకప్పు, తరిగిన మష్రూమ్స్ అరకప్పు, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, జీలకర్ర 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, మైదా 2 టేబుల్ స్పూన్లు, తరిగిన ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, టొమాటో పేస్ట్ 1 కప్పు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె, డీప్ ఫ్రైకి సరిపడా, ఉడికించిన బంగాళాదుంపలు 2. ఓకే అండి, కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. సో ముందుగా మనం కోఫ్తాలు రెడీ చేసుకున్నాం. సో దానికి కూడా మనం కొంచెం కుక్ చేసుకోవాలా ఇది? అవునండి. ఓకే. సో ఇక్కడ ఉడికించిన పచ్చి బఠానీలు మిక్సీ పట్టేసి సో ఇలా కొంచెం పేస్ట్ లా చేసుకుందాం. అంటే ఫైన్గా కాకుండా కొంచెం కచ్చపచ్చగా. ఓకే ఓకే. కొద్దిగా నూనె వేసుకుని జీలకర్ర, ఓకే, తరిగిన అల్లం, తరిగిన పచ్చిమిరపకాయలు, తర్వాత మష్రూమ్ సన్నగా తరుక్కున్నాం. అంటే కోఫ్తాలు చుట్టుకోవాలి కాబట్టి. ఓకే. సో ఇక్కడ స్టవ్ ఆపేసేసి ఓకే. సో ఉడికించిన బంగాళదుంపని ఇలా మెత్తగా మెది పెట్టుకున్నాం. సో ఇంక ఇది ఎలాగో ఉడికించిందే కాబట్టి మనము స్టవ్ ఆఫ్ చేసి కూడా కలిపేసుకోవచ్చు. ఎస్. అలాగే దీంట్లో బఠానీ పేస్ట్ సరిపడా ఉప్పు, ఓకే, సో మనకు కొంచెం కోఫ్తా కర్రీ అనేటప్పటికి దేనికైనా బైండింగ్ మనకి ఆలు కావాలి కాబట్టి ఆలు వాడాల్సిందే. ఎస్. అలాగే కొంచెం డీప్ ఫ్రై కాబట్టి కొద్దిగా మైదా కూడా యాడ్ చేస్తున్నాను. సో కొంచెం అది బాల్స్ విడిపోకుండా ఉంటాయి మనకి. ఎస్. సో ఇప్పుడు దీంట్లో మైదా, ఓకే. సో మైదా ఆర్ కార్న్ఫ్లోర్ ఏదైనా వాడుకోవచ్చా రాజు గారు? ఏదైనా వాడుకోవచ్చు. సో వీటిని మనం ఇప్పుడు కొంచెం చల్లారిన తర్వాత కోఫ్తాలో చుట్టేసుకోవాలి. ఓకే రాజు గారు. సో చల్లారేలోగా మేము చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మొదటి చిట్కా: అరటిపండు ముడతల్ని నివారించడంలో బాగా ఉపయోగపడుతుంది. అరటిపండును మిక్సీలో వేసి మెత్తని పేస్ట్ లాగా చేసి ఆ పేస్ట్ని ముఖానికి పట్టించి 20 నిమిషాల తర్వాత కడిగేసుకున్నట్లయితే మీ ముఖంపై ఉన్న ముడతలన్నీ తొలగిపోయి మీ ఫేస్ అందంగా తయారవుతుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా. రాజుగారు చల్లారిందా? ఓకే అండి, చేసుకోవచ్చు. కొద్దిగా పొడిపిండి పెట్టేసుకొని ఓకే, ఆ కలర్ బాగుంది, గ్రీన్ కలర్లో. మనం బటారీ పేస్ట్ లా చేసుకున్నాం కదా. అవునండి. కాకపోతే వేగిన తర్వాత ఆ రంగే ఉండదు, కానీ ఇప్పుడైతే చూడడానికి బాగుంది. సో అంటే ఓపెన్ అయిన తర్వాత తినేప్పుడు ఆ కలర్ కనిపిస్తుందా? అండ్ మైదా లాంటివి కూడా కొంచెం ఎక్కువ వేసుకోకుండా కొద్దిగా టేస్ట్ మనకు తెలిసేలా ఉంటే బాగుంటుంది. ఎలాగో ఇది కొద్దిగా వేసుకున్న మైదా అనేది మనకి ఆ బైండింగ్ బాగానే వస్తుంది. అంటే కొంతమంది అవుతుంది కదా. సో నానిపోయిన తర్వాత అది బాగానే పట్టేస్తుంది. అండ్ ఒకసారి మనం ఆయిల్లో వేసేటప్పటికి చక్కగా అది స్టిఫ్గా అంటే స్టిక్ అయిపోయినట్టు అయిపోతుంది. ఎస్.
కొంచెం పైన మనకు లైట్ కలర్ వచ్చేసి సరిపోతుందండి. సో ఆల్రెడీ మనం ఇది కొంచెం ప్రాసెస్ చేసి చేసుకున్నాం కదా, అవును. సో ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు. ఓకే. ఓకేనా రాజు గారు? ఓకేనండి, తీసేసుకోవచ్చు. సో ఇప్పుడు ప్యానెట్ మార్చేసుకుని సో ఇప్పుడు గ్రేవీ అండి. ఓకే. సో ఇలా దీనికంటే ఎలా మనం ఏదైనా మసాలా గ్రేవీ తీసుకున్నా బాగానే ఉంటుందా, లేకపోతే ప్లెయిన్ గ్రేవీ అయినా బాగానే? మన ఇష్టం, ఏదైనా తీసుకోవచ్చు. ఏదైనా బాగానే ఉంటుంది. ఎస్. సో ముందుగా ఉల్లిపాయలు, అలాగే తరిగిన పచ్చిమిరపకాయలు, ఓకే, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. సో అంటే మనం కాంబినేషన్ దేంట్లో కావాలో చూసుకుని దాన్ని బట్టి గ్రేవీ సెట్ చేసుకోవచ్చేమో కదా. ఎస్. సో ఇది కొద్దిగా వేగిన తర్వాత టొమాటో పేస్ట్, ఓకే, సో అలాగే ఇక్కడ గ్రేవీకి సరిపడా ఉప్పు, ఓకే, కొద్దిగా కారం, కొంచెం పసుపు అండి. ఓకే. సో ఇప్పుడు కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా ధనియాల పొడి, ఓకే, కొద్దిగా వాటర్ యాడ్ చేస్తారు. కోఫ్తాలు వేసిన తర్వాత అవి కూడా కొంచెం పీల్ చేసుకుంటాయి. అవును, మళ్ళీ గ్రేవీ మనకి గట్టిగా అయిపోతుంది అప్పుడు. చాలు. ఓకే, ఓకే, రెడీ అయిపోయింది. సో ముందు మనం బౌల్లోకి గ్రేవీ తీసేసుకున్నాం. ఓకే. ఈ బాల్స్ కూడా చాలా సాఫ్ట్గా ఉన్నాయి. సో మష్రూమ్ కదా, కొంచెం వాటర్ అది ఉంటుంది. మష్రూమ్ అండ్ జస్ట్ పొటాటో మ్యాష్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఎస్. సో కొద్దిగా కొత్తిమీర. ఓకే. మటర్ మష్రూమ్ కోఫ్తా కర్రీ రెడీ. ఓకే అండి, మటర్ మష్రూమ్ కోఫ్తా కర్రీ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మటర్ మష్రూమ్ కోఫ్తా కర్రీ తయారు చేసే విధానం: ఉడికించిన పచ్చి బఠానీలు కచ్చా పచ్చగా మిక్సీ పట్టి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, తరిగిన అల్లం, తరిగిన పచ్చిమిరపకాయలు, మష్రూమ్స్ వేసి వేయించాలి. ఆపై స్టవ్ ఆపి ఉడికించిన బంగాళదుంపని మెదిపి దీనిలో వేయాలి. తర్వాత పచ్చి బఠానీల పేస్ట్, ఉప్పు, మైదా వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని కోఫ్తాల్లా చుట్టి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో టొమాటో పేస్ట్, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవాలి. ఆపై కోఫ్తాలు వేసి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మటర్ మష్రూమ్ కోఫ్తా కర్రీ రెడీ.